USKO ఉస్కో ఉస్కో సినిమా స్కిప్ చేసుకో డబ్బులు సేవ్ చేసుకో. హాయ్ గాయ్స్, కూలీ సినిమా చూసాను భయ్యా. చూసాక సినిమా స్కిప్ చేసుకో నాది ఇదే ఫీలింగ్. పబ్లిసిటీ పీక్ లో ఉందంటే ప్రోడక్ట్ చాలా వీక్ గా ఉంది. దానికి ఎగ్జాంపుల్ కూలీ సినిమా భయ్యా. లోకీలో జ్యూస్ అయిపోయినట్టుంది. లియోనే లోకీస్ వీకెస్ట్ వర్క్ అనుకున్నా, కానీ కూలీ సినిమా చూసాక హీ ప్రూవ్డ్ మీ రాంగ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. నేనింతే సినిమాలో థియేటర్ సీన్ ఉంటుంది కదా, ఒక ఫ్యాన్ పేపర్లు ఇసిరేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు సినిమా మొత్తం, కానీ ఆయనకు ఒక్క మూమెంట్ కూడా దొరకదు పేపర్ ఇసిరేయడానికి. సినిమా చూస్తున్నప్పుడు నాది కూడా అదే ఫీలింగ్. సినిమాలో ఒక్క మూమెంట్ అంటే ఒక్క మూమెంట్ లేదు, హై ఇచ్చిన మూమెంట్. మ్యాన్షన్ హౌస్ ని పవర్ హౌస్ లాగా మార్చడం ఏంటో, ఆ చైర్ కాన్సెప్ట్ ఏంటో, నాగార్జున గారు ఈ సినిమాలో విలన్ ఏంటో, ఉస్కో లైట్ తీసుకో. ఈ సినిమాలో ఒక చైర్ కాన్సెప్ట్ ఉంటుంది భయ్యా, దాన్ని ఎలాబరేట్ గా చెప్పాలనుకోవట్లేదు. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నాకెంత చిరాకు దొబ్బిందంటే లోకేష్ కనకరాజ్ ని ఆ చైర్ మీద కూర్చోబెడదాం అన్న ఫీలింగ్ కలిగింది. ఫస్ట్ హాఫ్ లోనే ఏం లేదు, సెకండ్ హాఫ్ అయితే లిటరలీ నా పేషెన్స్ ని టెస్ట్ చేసింది. ఎంత టెస్ట్ చేసిందంటే సినిమా ఇంకా అప్రాక్సిమేట్లీ 25 మినిట్స్ ఉండగా నేను సినిమా థియేటర్ బయటకు వచ్చేసాను. నా ఫేవరెట్ ఉపేంద్ర ఇంకా అమీర్ ఖాన్ గారి క్యామియోస్ కూడా మిస్ చేశాను నేను. ఆ లెవెల్లో ఉంది సినిమా. కొన్ని సీన్స్ అయితే ఇది లోకేష్ కనకరాజ్ సినిమానేనా అన్న డౌట్ వస్తుంది. లోకేష్ కనకరాజ్ ఈ సినిమా రిలీజ్ కంటే ముందు చాలా గుళ్ళు గోపురాలు తిరిగాడు భయ్యా సినిమా సక్సెస్ అవ్వాలని. నేను చిన్నప్పుడు ఎగ్జామ్ రాసేసిన తర్వాత గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగేవాడిని ఎగ్జామ్ లో పాస్ అవ్వాలని. బట్ పాస్ ఎప్పుడు అవుతాము? ఎగ్జామ్ సరిగ్గా రాస్తే కదా. ఎగ్జామ్ సరిగ్గా రాయకుండా ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగితే ఏం లాభం? కూలీ పరిస్థితి కూడా అంతే. మరి నాగార్జున ఏం విని ఎక్సైట్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు ఈ సినిమా చూసాక. హీఈస్ వేస్టెడ్. అస్సలు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు ఆయన విలన్ లాగా. సరే పాజిటివ్స్ లేవా అంటే సాంగ్స్ బాగున్నాయి, ఆల్రెడీ యూట్యూబ్ లో ఉన్నాయి, యూట్యూబ్ లో చూసుకోవచ్చు భయ్యా. సినిమా థియేటర్కి వెళ్ళి ఆ సాంగ్స్ చూడలేం కదా అంత డబ్బులు ఖర్చు పెట్టి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా నాకు తెలియదు, బట్ నాకైతే సినిమా ఫెయిల్ అయినట్టే అనిపించింది భయ్యా. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1 టమాటో భయ్యా. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటో ఇస్తారో కామెంట్ చేయండి. వార్ 2 సినిమా కూడా చూస్తాను, దాని రివ్యూ కూడా పెట్టేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్